విమర్శక ఈరోజు బీసీ కుల సంఘాల మహాసభ మరి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో భారత జాగృతి తెలంగాణ జాగృతి అయిపోయిందా? బ్యాక్ టు తెలంగాణ. ఓకే. సో తెలంగాణ జాగృతి సౌజన్యంతో కామారెడ్డి జిల్లా కామారెడ్డి హెడ్ క్వార్టర్స్లో పెట్టుకున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించినందుకు అక్కగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారితో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ బీసీ సంఘాల రాష్ట్ర ప్రతినిధులకు, మరి ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లా ప్రతినిధులకు, నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి నిజామాబాద్ జిల్లా ప్రతినిధులకు, మరి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి వాలంటీర్స్కి, ఈ కార్యక్రమాన్ని లైవ్ ఇస్తున్నటువంటి లోకల్ ఛానల్స్కి, మరి పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మరి ఇంకా అభిమానులు చాలామంది వచ్చారు. బీసీలే కాకుండా అభిమానులు కూడా చాలామంది వచ్చారు, కవితక్క గారు అభిమానులు. వారందరికీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. మరి వేదిక ద్వారా చాలామందితో ఇక్కడ పరిచయం కలిగింది. జనరల్గా ఒక 40-50 సంవత్సరాల నుంచి మా ఫాదర్ రాజకీయంలో ఉన్నాడు. నేను ఆయనను ప్రత్యక్షంగా ఒక 20-25 సంవత్సరాల నుంచి నా కళ్ళతో ఆయన పరిపాలన చేయడం చూస్తూ వస్తున్నా. పోరాటం చేసే సైడ్లో ఎప్పుడు లేం. కాకపోతే ఎప్పుడైతే ఇప్పుడు మొన్న 2 years కింద మనకు అధికారం పోయిందో, దాని తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఇటువంటి కార్యక్రమాలని తీసుకొని, సాధారణంగా ఏముంటుంది, ఎక్కడైనా పంట నష్టం అయితేనో ఎవరైనా మంచికో చెడుకో మా కాన్స్టిట్యున్సీలో వెళ్ళి చూసి పలకరించే అవకాశమే ఉంటుండే. కానీ ఇంతమంది ఇన్ని కులాల ప్రతినిధుల సమావేశంలో కూర్చొని వారి ఆలోచనలు వినడము ఇదంతా కూడా కవితక్క గారి వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఎందుకనంటే నేను ఒక విషయం ఏం చెప్తా అంటే, ఎవరో అంటున్నారు, ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నారు, కవితకి ఏంది బీసీ ఉద్యమాన్ని నడిపిస్తుంది, ఏంది బీసీలకు చేత కాదా, ఆమె ఏంది మాట్లాడేది అనే మాట అంటున్నాను. నాకు తగిలింది అంటే, కాకపోతే మనకు వేదిక దొరకాలి దీనికి సమాధానం ఇవ్వడానికి. నేనేమంటున్నా అంటే, ఒక రాహుల్ గాంధీ మాట్లాడతాడు బీసీ కులగణన గురించి. అంటే నీకు దేశ స్థాయిలో ఒక మోడీ మతతత్వ పార్టీని పెట్టుకొని మతం గురించి మాట్లాడుతూ ఆయన ఓట్లన్నీ దండుకుంటున్నాడు కాబట్టి నీకు బీసీ కులాలు కావాల్సి వచ్చింది ఇన్ని సంవత్సరాలకి. ఇప్పుడు నీ వాయిస్ బీసీ కులాల సైడ్ మాట్లాడుతున్నావు. మరి రాహుల్ గాంధీ బీసీయా అని నేను అడుగుతున్నాను. రాహుల్ గాంధీ బీసీయా? కాదు కదా. ఆయన పండిత ముస్లిం అది మనకు తెలియదుగా, కానీ ఆయనైతే బీసీ కాదు. మరి అట్లాంటప్పుడు మా సోదరిమణి మా కవితక్క గారు, మేమంతా ఎంతో ఇష్టంగా ఆరాధించే కవితక్క గారు మా కోసం ముందుకొచ్చి మా గలానికి బలాన్ని ఇస్తూ మమ్మల్ని ఇట్లా వెంట తీసుకొని నడుస్తుంటే మేమెందుకు వద్దంటామని చెప్పి నేను అటువంటి మాటలనే వాళ్ళని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇటువంటి ఒక ఫంక్షన్ హాల్ కిరాయి తీసుకొని ఈ టేబుల్స్ వేసి చైర్స్ వేసి ఇంతమందికి భోజనాలు పెట్టి ఎంతోమందిని దూర తీరాల నుంచి ఇక్కడికి రప్పించి ఇంత మంచి మీడియా వనరుల్ని మనకు సమకూర్చే ఈ ప్రయాణంలో ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? నాకు తెలిసి మినిమం 1.5 నుంచి 2 లక్షలు ఖర్చు అవుతుంది. మళ్ళా ఏ బీసీ నాయకుడు ఈ బీసీ ఉద్యమాన్ని ఎత్తుకొని ముందుకొచ్చి రౌండ్ టేబుల్కి పిలిచినా ఎవరు రారు. వాడేంది వీడేంది మనల్ని నడిపించేది, మనం సపరేట్ పెట్టుకుంటామని అనుకుంటాం. ఇప్పుడు ఏమైందంటే, ఇన్ని పూసలకు ఒక దారంలాగా కవితక్క గారు ఉన్నారు కాబట్టి మనం ఓపికతోటి ఇన్ని గంటలు కూర్చొని వింటున్నాం. మనం ఇదే వేరే వ్యక్తి అయితే ఇటువంటి ఫంక్షనాల్లో మనం కూర్చుని అదృష్టం కలుగుతుండనా అని నేను వేదిక ద్వారా నేను అడుగుతున్నా మిమ్మల్ని. అక్క, మాకే కాదు, అంటే రాజకీయంగా ఎదుగుతున్న వాళ్ళకే కాదు, కుల సంఘాల్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాన్ని ఇస్తూ మీరు ఎన్నో చిన్న విజయాలు అందుకున్నారు. మీకు నాకు తెలిసి మీ మైల్ స్టోన్స్లో మీకు ఒక రికార్డు ఉంటుంది. ఎందుకంటే ఇంత యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. నాకు తెలుసు కవితక్క గారు పుస్తక ప్రేమికురాలు, చాలా పుస్తకాలు చదువుతారు. వారిని అంటే నేను ఇంతకుముందు 2 సార్లు కలిసిన, నేను అంటే ఎక్కువ 1-on-1 ఎప్పుడు టైం దొరకలేదు. నాకు కూడా పుస్తకాలు అంటే ఇష్టం. 100 పుస్తకాలు 1000 పుస్తకాలు చదివినా మనలో బాధను వెలిపించుకోవడానికి అవకాశం దొరుకుతుంది తప్ప పక్కవాడి బాధ మనకు అర్థం కాదు. పక్కవాడి బాధ అర్థం కావాలంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళాల్సిందే. మాలాంటి 2వ తరం రాజకీయ నాయకులకి వ్యక్తులు సమాజం యొక్క బాధలు అర్థం కావాలంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళాల్సిందే. లేకపోతే జనరల్గా ఏమవుతారంటే 2వ తరం రాజకీయ నాయకులకి ఒక కోటరీ ఏర్పాటు చేసుకొని 10 మంది పక్కన పెట్టుకుంటే ప్రజల సమస్యలు వీరి ద్వారా మన దాకా చేరుతాయి. దాంట్లో వాళ్ళ స్వార్థాలు నెరవేరుతాయి. ఓ 10 సంవత్సరాలు మనకు పవర్ ఉన్న తర్వాత మనల్ని ప్రజలు మర్చిపోతారు.
కానీ క్షేత్రస్థాయితోటి కనెక్ట్ అయినప్పుడు ఇప్పుడు ఇటువంటి ఎంతోమంది కింది స్థాయిలో చీమల్లాగా కష్టపడి పనిచేసేటటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కరు ఒక గంట వెచ్చించినా వాళ్ళ కులవృత్తిని వదులుకొని, వాళ్ళు చేస్తున్నటువంటి చిన్న వ్యాపారం వదులుకొని ఇక్కడ సమయం ఇస్తున్నారంటే అటువంటి వ్యక్తులతో మనకు అనుబంధం కలుగుతుందంటే ఇది పూర్వజన్మ సుకృతం అని అనాలి. అటువంటి వాళ్ళ కోసము సమయమే కాదు, మీకోసం ఏదైనా ఇవ్వడానికి మరి మాకు సిద్ధంగా ఉండాలని అనిపిస్తుంది. అక్క, మాకు ఈ అవకాశాన్ని మీరు అందిస్తున్నారు అంటే అనుకోకుండా వచ్చినా మీరు నాకు ఒక మాట చెప్తే ఇక్కడ దాకా వచ్చినా కానీ ఇంత సీరియస్నెస్ ఉంటుంది దీంట్లో అని చెప్పి నాకు ఇక్కడ అర్థమైంది. మా దగ్గర సోదరులు ఎంబీసీ ప్రెసిడెంట్ అన్న, మీ పేరు మర్చిపోయినా ఏమనుకో, ఆయన మాట్లాడుతుంటే ఆయన కడుపులో ఉన్న బాధ చెప్తుంటే అటువంటి వ్యక్తులను మనం చూస్తుంటే నిజంగా అంటే ఒక రాజకీయ నాయకుడుగా ఒకటే ఒక ఆబ్జెక్టివ్ ఏందనంటే ప్రజలకు సేవ చేయాలి, అంతే. ప్రజా సేవ చేయాలి అల్టిమేట్గా. సేవ అంటే ఏంది, మళ్ళీ ఒక్కొక్క వ్యక్తి, ఒక సమాజం, ఒక కులం యొక్క అవసరాలు తెలుసుకొని పనిచేయాలి. అది తప్ప అన్నీ చేస్తున్నాం మనం. అంటే మేము మనం మిమ్మల్ని కలుపుతలే, నేను అంటున్నా, అది తప్ప అన్నీ చేస్తున్నాం. మరి అటువంటి వ్యక్తి ఆకలిని ఎవరు తెలుసుకోవాలి? ఒకడు అంటాడు, ఒక గొప్ప వ్యక్తి అంటాడు, ఒక ఆకలితో ఉన్న వ్యక్తి ముందట మనం పాట పాడితే అతను చెవులతో వినాడంట, కడుపుతో వింటాడంట. ఎప్పుడు నా ఆకలి తీరుతుందా అని వెతుకుతుంటాడంట. సో ఆకలిని అర్థం చేసుకొని మనం ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా పూలే గారి ఫోటో మనం పెట్టుకున్నాం కాబట్టి ఆయనే మనకు గట్టిగా ఆశీర్వదిస్తాడు. నేను యాజ్ ఎ మునూరు కాపు జిల్లా అధ్యక్షుడు ఈ మధ్య అంటే ఒక 5-6 సంవత్సరాల నుంచి చైతన్యం వస్తుంది మునూరు కాపు సంఘంలో. పద్మశాలి సంఘం కానీ, ముద్రాజ్ సంఘం కానీ, యాదవ్ సంఘం కానీ మీరు చాలా ఆర్గనైజ్డ్గా ఎలక్షన్స్ తోటి ముందుకెళ్తున్నారు. మరి ఇటువంటి ఆర్గనైజేషన్ మేము కూడా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ మేలో మహాసభ, మహాగర్జన పెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరి సహకారం కావాలి. మీ మిత్రులందరికీ చెప్పండి దయచేసి. ఈ ప్రయాణంలో మమ్మల్ని కూడా మీ వెంట తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కవితక్క, జై కేసీఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జగన్. మీకు ఇంత చిన్న వయసులో మున్నూరు కాపు సమాజంలో యాక్సెప్టెన్స్ వచ్చి జిల్లా అధ్యక్షుడిగా మీకు అవకాశం వచ్చిందంటే మీరు ఇంకా క్షేత్రస్థాయిలో చాలా పనిచేసేటటువంటి ఆశీర్వాదం మీకు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఇప్పుడు కొట్టాల యాదగిరి